Hi students, welcome to ABN PR online classes. In this class lo derivation of average formula for interpolation. So last derivation of average formula for interpolation with equal intervals. So let y equal to f of x be a function and the central values are f of a minus 2h, f of a minus h, f of a plus h, f of a plus 2h, and the corresponding the argument values of x are a minus 2h, a minus h, a plus h, a plus 2h, and so on. Consider Gauss forward interpolation formula. So average formula kuda consider forward interpolation, Gauss forward interpolation formula consider chestam. So that is f of x equal to f of 0 plus p by 1 factorial del f of 0 plus p into p minus 1 by 2 factorial del square of f of minus 1 plus p plus 1 p minus 1 by 3 factorial del cube of f of minus 1 plus p plus 1 p minus 1 p minus 2 by 4 factorial del power 4 f of minus 2 plus and so on, where p equal to x minus a by h. So ఇక్కడ ఫస్ట్ డిఫరెన్స్ del f of 0 del square f of minus 1 del cube f of minus 1 del power 4 f of minus 2 ప్లేసెస్లో ఎలా యూస్ చేస్తానంటే ఓన్లీ ఆడ్ వాల్యూస్ మాత్రమే ప్లేసెస్లో యూస్ చేస్తాను. ఈవెన్ ఈ యాస్టీజ్ చేసి ఆడ్ వాల్యూస్ అంటే ఫస్ట్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్, ఫిఫ్త్ డిఫరెన్స్. సో ఫిఫ్త్ డిఫరెన్స్ ఫార్ములా యూస్ చేశాను కానీ యూజ్ చేయలేదు, కానీ నోట్స్లో ఫిఫ్త్ డిఫరెన్స్ ఫార్ములా కూడా అప్లై ఉంటుంది. ఓన్లీ ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ మాత్రమే యూజ్ చేసి ఫార్ములా అనేది డెరివేషన్ మాత్రమే యూజ్ చేశాను. సో నెక్స్ట్ వాల్యూ కూడా నోట్స్లో ఉంటుంది, చూడండి ఒకసారి. ఫిఫ్త్ డిఫరెన్స్ కూడా ఫాలో చేసి ఫోర్త్ వాల్యూ అనేది కామన్ తీసి సింప్లిఫికేషన్ చేసి ఫోర్త్ వాల్యూ కూడా ఉంటుంది. ఓన్లీ నేను 2 వాల్యూస్ మాత్రమే డెరివేషన్ అనేది అప్లై చేశాను. సో ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 అంటే వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అంటే del of f of x equal to f of x plus h minus f of x. సో 1 0, సో 0 1 ఎలా యూజ్ చేస్తున్నాను, ఫార్వర్డ్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి del f of 0. సో f of x plus h అంటే f of x plus h అంటే 1 మైనస్ 0. సో x plus h. సో x plus h అంటే 1, 0 అంటే x. సో del f of 0 అంటే f of 1 మైనస్ f of 0. del cube f of minus 1 అంటే del square of f of first second value minus first value. So del square of 0 minus del square of minus 1. So next fifth difference f of minus 2 equal del power 4 f of minus 1 minus del power 4 f of minus 2. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 2 వాల్యూస్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో నోట్స్లో ఇంకొక వాల్యూ కూడా యాడ్ చేసి ఫోర్త్ డిఫరెన్స్ వాల్యూ కూడా సింప్లిఫికేషన్ చేసి యూజ్ చేస్తాం. సో నోట్స్లో ఫోర్త్ డిఫరెన్స్ వాల్యూ కూడా ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోర్త్ డిఫరెన్స్ వాల్యూ వరకు యూజ్ చేసి ఫిఫ్త్ డిఫరెన్స్ వాల్యూ యూజ్ చేయడం అవసరం లేదు, నోట్స్లో ఉంటుంది కాబట్టి రాసాం. ఫిఫ్త్ డిఫరెన్స్ ఎఫ్ ఆఫ్ మైనస్ 2 ఈక్వల్ డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ minus 1 మైనస్ డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ minus 2. సో ఈ వాల్యూ జస్ట్ అండ్ సో ఆన్ అంటే ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్, ఫస్ట్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్, ఫిఫ్త్ డిఫరెన్స్, సో నెక్స్ట్ సెవెంత్ డిఫరెన్స్, ఇలా ఆడ్ డిఫరెన్సెస్ మాత్రమే సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో ఇక్కడ డెల్ ఎఫ్ ఆఫ్ 0 అంటే సబ్స్టిట్యూషన్ చేయండి ఈక్వేషన్ 1లో, అండ్ అలాగే డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ minus 1 అంటే సబ్స్టిట్యూషన్ చేయండి. సో నెక్స్ట్ ఫిఫ్త్ డిఫరెన్స్, ఫోర్త్ డిఫరెన్స్ వరకు యూజ్ చేసాం కాబట్టి ఫోర్త్ డిఫరెన్స్ అండ్ సో ఆన్ అండ్ సో అప్లైస్ అండ్ సో ఆన్. ఫిఫ్త్ డిఫరెన్స్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఫోర్త్ డిఫరెన్స్ వాల్యూ కూడా కామన్ తీయచ్చు, కానీ ఇక్కడ ఫోర్త్ డిఫరెన్స్లో ఫిఫ్త్ డిఫరెన్స్ సబ్స్టిట్యూషన్ చేయట్లేదు కాబట్టి ఫోర్త్ డిఫరెన్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఓన్లీ ఏ డిఫరెన్సెస్ వస్తాయి, ఫస్ట్ అంటే ఎంట్రీ వాల్యూ, నెక్స్ట్ ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్ డిఫరెన్స్ మాత్రమే మనకి ఫార్ములా అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. ఫోర్త్ డిఫరెన్స్ అనేది నెగ్లెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఫిఫ్త్ డిఫరెన్స్ కూడా మనం రాస్తే ఫోర్త్ డిఫరెన్స్ వాల్యూస్ అనేవి కామన్ తీసి సింప్లిఫికేషన్ చేయొచ్చు. నేను ఏం చేస్తున్నానంటే ఫోర్త్ డిఫరెన్స్ అనేది నెగ్లెక్ట్ చేసేసి ఓన్లీ 2 టర్మ్స్ మాత్రమే సింప్లిఫికేషన్ చేస్తాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే కరెక్టింగ్ ఎఫ్ ఆఫ్ 1 నుంచి కరెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 1 del square of f of 0 అలాగే del power 4 f of minus 1. ఫోర్త్ డిఫరెన్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఏమేమి వాల్యూస్ కలెక్ట్ చేయాలి, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 0. సో ఇవి రెండు ఇదన్నీ ఒక గ్రూప్లో రాసి ఎఫ్ ఆఫ్ 1 ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0. సో నెక్స్ట్ డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0. సో నెక్స్ట్ రిమైనింగ్ గ్రూప్స్ అని అనదర్ గ్రూప్లో ఫైండ్ అవుట్ చేయండి. ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ అలాగే ఎఫ్ ఆఫ్ 1 అనేది ఎఫ్ ఆఫ్ 1 అలాగే సెకండ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 అనే టర్మ్స్ అన్ని ఒక గ్రూప్లో రాయండి. సో రిమైనింగ్ ఉండేవన్నీ అనదర్ గ్రూప్లో రాయండి. అంటే ఎలా యూజ్ చేస్తున్నాం, సో y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 యూజ్ చేయమంటున్నాడు. సో ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎక్కడుంది, సో p by 1 ఫ్యాక్టోరియల్ ఎఫ్ ఆఫ్ 1, p by 1 ఫ్యాక్టోరియల్ ఎఫ్ ఆఫ్ 1. సో అండ్ అలాగే డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 0. సో డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 0 ఇక్కడ ఉంది. సో డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 0 ఇంకో రెండు డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 0 ఇంకా టర్మ్స్ లేవు.
So p plus 1 p minus 1 by 3 factorial. P plus 1 p minus 1. So that is p square minus 1 by 3 factorial del square of f of 0. P by 1 factorial f of 1 plus p into p square minus 1 by 3 factorial del square of f of 0 plus and so on. So ఇంకేమైనా టర్మ్స్ అనేవి ఫోర్త్ టర్మ్ నెగ్లెక్ట్ చేస్తాం, ఓన్లీ ఫస్ట్ సెకండ్ డిఫరెన్సెస్. సో రిమైనింగ్ అనేవి అనదర్ గ్రూప్లో రండి. ఎఫ్ ఆఫ్ 1 డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 0 మాత్రమే ఒక గ్రూప్లో రాసి రిమైనింగ్ అని అనదర్ గ్రూప్. అంటే ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ p by 1 factorial, అంటే ఇక్కడ ప్లస్ మైనస్ అంటే మైనస్ ఆఫ్ p by 1 factorial f of 0. సో అంటే 1 మైనస్ కామన్ తీసేస్తే వాల్యూ అని రాయొచ్చు, మైనస్ p అంటే 1 మైనస్ f of 0 కామన్ తీయచ్చు కాబట్టి 1 మైనస్ p f of 0 by 1 factorial ప్లస్ p into p minus 1 by 3 factorial. సో రిమైనింగ్ టర్మ్స్ ఏంటి, ఇది f of 0 p by 1 factorial మైనస్ ఆఫ్ f of 0లో మైనస్ p f of 1 మైనస్ p f of 0 కామన్, రెండింటిలో f of 0 కామన్ తీసేయండి. సో 1 మైనస్ p f of 0. సో నెక్స్ట్ డెల్ స్క్వేర్ f of minus 1 డెల్ స్క్వేర్ f of minus 1. సో డెల్ స్క్వేర్ f of minus 1 అంటే p into p minus 1 by 2 factorial అండ్ అలాగే ప్లస్ p plus 1 p minus 1 by 3 factorial. ఈ 2 factorial 3 factorialకి ఎల్సిఎం యూజ్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే వాల్యూ ఎలా వస్తుంది, p into p minus 1 by 3 factorial into 2 minus p by 2 minus p into del square of f of minus 1. సో del square of f of minus 1 into ఈ వాల్యూస్ని సింప్లిఫికేషన్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో సెకండ్ గ్రూప్ యొక్క వాల్యూస్ని చేంజ్ చేస్తున్నాను. ఎలా యూజ్ చేస్తాను, q అనే అనదర్ వాల్యూ p ప్లస్ q ఈక్వల్ టు 1 అనే రిలేషన్ యూజ్ చేసి p ఈక్వల్ టు 1 మైనస్ q ఆర్ q ఈక్వల్ టు 1 మైనస్ pని సబ్స్టిట్యూషన్ చేస్తాను. ఓన్లీ సెకండ్ గ్రూప్లో మాత్రమే సబ్స్టిట్యూషన్ చేసి ఫస్ట్ గ్రూప్ యాజ్ ఇట్ ఈజ్ సెకండ్ గ్రూప్లో చేంజ్ చేస్తాను. సెకండ్ గ్రూప్ కోఎఫిషియెంట్స్ ఇన్ ద వాల్యూస్ ఆఫ్ p ప్లేస్లో 1 మైనస్ q, q ప్లేస్లో 1 మైనస్ p. సో 1 మైనస్ p ప్లేస్లో ఏం సబ్స్టిట్యూషన్ చేయొచ్చు, q సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. q బై 1 ఫ్యాక్టర్ f ఆఫ్ 0 ప్లస్ 1 మైనస్ p ప్లేస్లో 1 మైనస్ q. సో p ప్లేస్లో 1 మైనస్ q మైనస్ 1 2 మైనస్ ఆఫ్ p అంటే మైనస్ ఆఫ్తో మల్టిపుల్ చేస్తే మైనస్ 1 ప్లస్ q. సో మైనస్ 1 ప్లస్ q సింప్లిఫికేషన్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది, q స్క్వేర్ మైనస్ 1 by 3 factorial del square of f of minus 1 plus and so on. ఇక్కడ వేర్ p అంటే x minus a by h and q means 1 minus p. సో రిలేషన్ ఏంటి, p plus q ఈక్వల్ టు 1 అనే రిలేషన్ యూజ్ చేసి q అంటే వాల్యూ 1 minus p, p అంటే వాల్యూ x minus a by h. సో p అంటే వాల్యూ x minus a by h గోస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్లో p అంటే x minus a by h. కానీ ఇక్కడ వాల్యూస్ని ఫస్ట్ డిఫరెన్స్, ఇక్కడ థర్డ్ డిఫరెన్స్, ఫిఫ్త్ డిఫరెన్స్ వాల్యూస్నివి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ డిఫరెన్స్ ఆపరేటర్ అనే ఫార్ములా యూజ్ చేసుకుని వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసి అందులో ఎఫ్ ఆఫ్ 1 సెకండ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 ఒక గ్రూప్లో రాసి రిమైనింగ్ అనేవి అనదర్ గ్రూప్లో రాసి సెకండ్ గ్రూప్లో ఒక వాల్యూస్ని రిలేషన్ యూజ్ చేసి ఆ రిలేషన్ యూజ్ సింప్లిఫికేషన్ చేసే వచ్చే ఫార్ములాయే ఎవరేజ్ ఫార్ములా కింద కాల్ చేస్తాం. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్, సో ఎవరేజ్ ఫార్ములాతో ఫోర్త్ యూనిట్ అనేది కంప్లీటెడ్. సో నెక్స్ట్ యూనిట్ 5 అనేది స్టార్ట్ చేయాలి. సో యూనిట్ 5 ఈజ్ ఇంటర్పోలేషన్ 3. సో కంటిన్యూషన్ ఆఫ్ యూనిట్ 5.